1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చాడు కదా కదా. ఇంకా నువ్వు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మాట్లాడినా వద్దుగా. ఇప్పుడు అప్పు గురించి ముచ్చట అయిపోయింది. అప్పులో ఈయన చెప్పినటువంటి తప్పులు లెక్కలన్నీ కూడా తేలిపోయింది. ఒకసారేమో 6 లక్షల కోట్ల అప్పు అన్నాడు, ఇంకొకసారేమో ఆ 6 లక్షల కోట్లకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. మరి ఇంకొకసారి ఏమో 43,000 కోట్లు అన్నాడు. మళ్ళీ నిన్ననేమో 10,000 కోట్లు కడుతున్నాం ప్రతి నెల మిత్తి అని చెప్పిండు. 10,000 కోట్లు మిత్తి కడుతున్నాం అని మళ్ళీ చెప్పిండు. ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు. మళ్ళీ ఒకసారి ఏమో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అన్నాడు. ఈయన బట్టి గారు కూడా అట్లనే 8 లక్షల కోట్ల అప్పు అంటాడు. కానీ ఇక్కడ లెక్కలు చూసుకుంటేనేమో అయ్యిందేమో 3 లక్షల కోట్ల అప్పు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు కదా. ఇది అప్పుల గురించి కథ లెక్క అయిపోయింది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, కాంట్రాక్టర్లకు దోష పెట్టిండు, కాంట్రాక్టర్లకు ఇది చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు ఈ కాంట్రాక్టర్ దోష పెట్టిండు కదా, ఈ మెగా కృష్ణారెడ్డి మీద, ఈ ఎవరైతే కట్టిండో ఈ కాంట్రాక్టర్ మీద, వీళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకో, వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఫస్ట్ అన్నిటికంటే ముందు మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకో. 1,02,000 కోట్లు దోషపెట్టిన కాంట్రాక్టర్లకు కాబట్టి ఈ మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకో. మెగా కృష్ణారెడ్డిని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టు. ఇంత ప్రజాధనాన్ని దోపిడిగా దోసుకొని తింటున్నటువంటి ఇలాంటి కాంట్రాక్టర్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? మళ్ళీ అదే కాంట్రాక్టర్కి కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఎట్లా ఇచ్చినావు? అదే కాంట్రాక్టర్కి ఆ సుంకిశాల గోడ ఊలిపోతే మళ్ళీ దాన్ని ఎట్లా ఇచ్చినావు? అంటే కాంట్రాక్టర్ నువ్వు మంచిగానే ఉండాలి, మీరు మూటలు పంచుకోవాలి, నువ్వు ఆయనకు కాగితాల మీద సంతకాలు పెట్టాలా, ఆయన నీకు మూటలు పంపించాలి, ఇదంతా మంచిగానే ఉంటుంది. కానీ ప్రజల అమాయకులు, ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి ఇట్లా కాళేశ్వరం పేరు మీద రోజు ఒక మాట చెప్పుకుంటా జనాన్ని మభ్యపెట్టాలి. ఆ కాళేశ్వరం మీద రోజో మాట చెప్పాలి, ఆ 3 బరాజులు ఎండబెట్టాలి, ఆ బరాజుల వెనుక ఉన్నటువంటి ఇసుకను దోసుకొని తినాలి, బుక్కాలి, 1,00,100 కోట్ల రూపాయలు వెనకేసుకోవాలి. ఇదే కదా మీరు చేసేది. ఇసుక దందా చేసేది ఎవరు? మన హిల్స్ అన్న పోయి ఆడ ఏం చేస్తూ ఉన్నాడు దందా? ఇవన్నీ తెలంగాణ సమాజం తెలియదు అనుకుంటున్నారా? తెలిసే అన్నీ. నీ తమ్ములల్లా ఇసుక దందా వేస్తోడేవాడు, మట్టి దందా వేస్తోడేవాడు, రాష్ట్రంలో రియల్ ఎస్టేటు సెటిల్మెంట్లు వేస్తోడేవాడు, కొడంగల్ని గంపగుత్తగా రాసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతరాజు లెక్క, ఒక సామంతరాజు లెక్క ఏలుతున్నదేవాడు? ఇవన్నీ తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. ఏమి కళ్ళు మూసుకొని ఏం లేదు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. సో ఇట్లా 1,02,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద కాంట్రాక్టర్లకు దోషపెట్టిండు కేసీఆర్ అన్నప్పుడు మరి ఆ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోండి, ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఆ కాంట్రాక్టర్లను తెలంగాణకి వెళ్ళి ఎలగొట్టండి. ఎందుకు ఎలగొడతావు? నీకు రావాల్సినటువంటి మూటలు రానే వచ్చాయి, సంచులు వచ్చి ఆ సంచుల నిండా నీకు కావాల్సినవన్నీ ఉండే, అట్లా ఎలగొట్టావు కదా. అందుకే మళ్ళీ కొత్త కాంట్రాక్టులు ఇస్తుంటివి. మొన్న ఏం చేసిరు, ఈ కాళేశ్వరంలో ఒక ఈఎన్సీని ఒక ఆయన అరెస్ట్ చేసిరు. ఈఎన్సీని అరెస్ట్ అంటే ఏసీబీ దాడులు చేసి ఆయన దగ్గర ఏదో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అక్రమ ఆస్తులు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఇంజనీర్లకు వీళ్లకు డబ్బులు వస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ఒకళ్ళు ఇస్తే, అక్రమంగా ఇస్తే గిదే కాంట్రాక్టర్లు ఇస్తారు కదా. మరి ఆ కాంట్రాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. పైన మీరు అందరూ మంచిగానే ఉంటారు, కింద ఉద్యోగులు ఆగమైపోవాలి, కింద పనిచేసేటటువంటి కింది స్థాయి వాళ్ళు ఆగమైపోవాలి. మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటారు. నువ్వు రెడ్డి, నేను రెడ్డి, తమ్మి నువ్వు దోసుకున్నా ఏం కాదు, నేను దోసుకున్నా ఏం కాదు, దోసుకున్న దాంట్లో సరిసగం పంచుకొని దాచుకుందాం తప్ప మనం బయట వేసుకోకూడదు అని చెప్పేసి మీరు మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మీకు ఏ నొప్పులు ఉండవు. కానీ ఇట్లా తెలంగాణ ప్రజలను మోసపెట్టుకుంటా, మభ్యపెట్టుకుంటా, ఈ రకంగా కాలం ఎలా తీసుకుంటా రోజొక బోకర్ ముచ్చట్లు చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి ఎంకన్నారు కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీ మొఖాలకు ఓ ప్రాజెక్టు కట్టిర్రా ఇప్పుడు వచ్చిన కాడ నుంచి? ఆ కట్ట ఎస్ఎల్బీసీలకు పోయి ఆ పొక్కలకు పోయి మూతి పెట్టబోతే ఆ మూతి మీద వచ్చి మొత్తం రాళ్ళని వాడే, మీ మూతి పనులని రాలిపాయే. 60 రోజులు కింద వాడి మీద వాడి 6 అడుగుల పొడుగు పూడిక కూడా తిరగకుండా 6గురిని అల్లుడనే వదిలేసి వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా తీయకుండా, ఆ కుటుంబాలకు చివరి చూపు కూడా లేకుండా చేసి చేతులు దులుపుకున్నటువంటి చేతగాని దద్దమ్మలు మీరు కాదా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఎట్లా మాట్లాడుతుండు చూడు రాదు. ఇంకా చెప్పి ఇంకా
మేడిగడ్డ సుందిల్లా అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పకూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? సార్ మీకు నిజంగా చదువు చెప్పినోడు ఎవడు, నీకు జ్ఞానమేడ ఉన్నది? ఆ 3 బరాజులకు కలిపి అయినటువంటి ఖర్చు ఎంత తెలుసా? మొత్తం ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లు కాళేశ్వరంది. మీరు లక్ష కోట్లు అని మీలాంటి చదువురాని సన్నాసులు అందరూ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాజెక్టుకి అయింది 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లల్లో ఆ 3 బరాజులకి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బరాజులకు కలిపి అయినటువంటి ఖర్చు 10,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? లక్ష కోట్లతోటి ఈ 3 బరాజులను కట్టిండు అని చెప్తా ఉన్నాడు. తెలివి ఉండి మాట్లాడుతురా, తెలివి లేక మాట్లాడుతురా? జ్ఞానం ఉందా లేదా? నీకు చదువు చెప్పినటువంటి సన్నాసులు ఎవరు? మీరేం నేర్చుకున్నారు? ఇట్లా అబద్ధాలు చెప్తారా? ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు చెప్తారా? ఇన్ని పచ్చి అబద్ధాలు. 3 బరాజులకు 1,00,000 కోట్లు అయితే అండి ఏనన్నా ఏడన్నా చూపిస్తారా? 1,00,000 కోట్లు పెట్టి 3 బరాజులు కట్టేటిది? 3టికి కలిపి 10,000 కోట్లు అయితే దాన్ని తీసుకుపోయి 1,00,000 కోట్లు అయిందని. కాళేశ్వరం అంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత పొడుగు కాలువలు ఉన్నాయి, ఎంత పొడుగు అండర్ గ్రౌండ్ టన్నెళ్ళు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ సర్జ్ పూల్లు, పంప్ హౌజులు, సబ్స్టేషన్లు, కాలువలు, స్టోరేజ్ కెపాసిటీ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈ 3 బరాజులకే 1,00,000 కోట్లు అయినాయి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఈ తప్పులను, ఈ అబద్ధాలని ప్రజలు మనం ఇంకా కూడా నమ్మితే ఆగమైపోతాం. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. చెప్పి ఇంకా చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్తావు? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటది. గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటది. పేదోళ్ళు ఊర్లోనే కట్టుకునే గుడిసె కూడా 10 ఏళ్ళు ఉంటది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. అవును. కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్ప కూలిపోయింది. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా ఇంకెన్ని రోజులు సినిమా నడిపిస్తారు సార్ మీరు? డిసెంబర్ 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28, 2025 నాటికి రేవంత్ రెడ్డి గారు 15 నెలల్లో చేసినటువంటి అప్పు 1,58,041 కోట్ల అప్పు. మళ్ళీ 1,500 కోట్లు తెచ్చేయండు. దాని తర్వాత మళ్ళీ ఇంకిన్ని తెచ్చేయండు. అంతేనా? 11వ తారీఖు తెచ్చింది 3,000 కోట్లతో కలుపుకుంటే ఇది 4,42,000 కోట్లల్లా 1,62,541 కోట్లు తీసేస్తే 2,79,000 కోట్లు. అదే మనం చెప్పిన లెక్కనే కదా. కేసీఆర్ మొత్తంలో చేసింది మొత్తం రౌండ్ ఫిగర్ చేసుకున్నా 3,00,000 కోట్ల అప్పు. ఏది 10 ఏళ్ళల్లో. ఈయన చేసినటువంటి అప్పు 1,62,000 కోట్ల అప్పు. 1,62,000 కోట్ల అప్పు. ఇక తెస్తూనే ఉన్నాడు. వారానికి నెలకు 10,000 కోట్లు తేవాలి. వారానికి 3,000 కోట్లు, 4,000 కోట్లు అప్పు తేవాలి. తెచ్చి ఏమైనా చేస్తున్నా ఆయనే చెప్తాడు అందులో చాలా విషయాలు. తెచ్చి నేను ఎవ్వరికి ఇస్తలేను, మిత్తిరి కడుతున్నా అంటున్నాడు. మిత్తిరి కడతలేడు, సంచులు నింపుకుంటున్నాడు. ఢిల్లీకి కొన్ని పోతున్నాయి, గుజరాత్కి కొన్ని పోతున్నాయి, మన ఇంట్లోకి కొన్ని పోతున్నాయి సంచులు, మూటలు. పెద్ద మూట, దానికంటే జర చిన్న మూట, దానికంటే ఇంకొంచెం అటు ఇటు కానీ మధ్యస్థ మూట. ఈ మూటలన్నీ పంపకాలు చేసుకుంటున్నారు, మేస్తున్నారు, మంచిగా అద్భుతంగా మేసుకుంటా తింటున్నారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇక 5 ఏళ్ళు కదా జీవితంలో, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుతామో కామో, జీవితంలో మనలో జనాలు నమ్ముతారో నమ్మరు. కాబట్టి ఇప్పుడే దాచుకోవాలా తినాలి, ఇదే కథ.